ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మారుతోంది. నిన్నటిదాకా నిరాశ కమ్ముకున్న చోట నేడు సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఇప్పుడు అసలైన న్యాయం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల 3 మ్యాన్ ఫోర్స్ ఏపీ గతిని ఎలా మారుస్తోంది? నాడు గాలి కుదిలేసిన నిరుద్యోగుల కళ్ళ జాబ్ క్యాలెండర్ నేడు స్పీడ్గా ఎలా పట్టాలెక్కింది? మైనారిటీ, గిరిజనుల బతుకుల్లో ఈ ప్రభుత్వం వెలుగులు ఎలా నింపుతుంది? నాడు విస్మరించారు, నేడు పట్టాలెక్కించారు. దీని వెనుక ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక సరికొత్త చాప్టర్ నడుస్తోంది. టార్గెట్ సక్సెస్ఫుల్. ఇది అచీవ్ చేయాలంటే పక్కా ప్లానింగ్ తో పాటు ఆ సంకల్పాన్ని విజయంతో ప్రూవ్ చేసుకోవాలి. మైండ్ లో స్ట్రాంగ్ గా ముద్ర వేసుకుంటే వచ్చే పాజిటివ్ రిజల్ట్ ఇప్పుడు ఏపీ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్ గా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డైనమిక్ మినిస్టర్ నారా లోకేష్, ఈ 3 మ్యాన్ ఫోర్స్ కలయిక స్టేట్ ఫ్యూచర్ డైరెక్షన్ ని స్పష్టంగా మార్చేసిందని పొలిటికల్ పండితులు బలంగా విశ్లేషిస్తున్నారు. ఈ ముగ్గురి కోఆర్డినేషన్ గుడ్ గవర్నెన్స్ కు అద్భుతమైన సంకేతాలిస్తోంది. ఒకప్పుడు ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇప్పుడు కొత్త హోప్స్ క్రియేట్ అవుతున్న తీరు కామన్ మ్యాన్ కి సైతం ఇట్టే అర్థమవుతోంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేనని చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్టేట్ వైడ్ గా ఎక్కడ చూసినా ఒకటే మాట పబ్లిక్ లో బలంగా వినిపిస్తోంది. అదే నాడు విస్మరించారు, నేడు పట్టాలెక్కించారు. స్పెషల్ గా అన్ఎంప్లాయిడ్ యూత్ కళ్లల్లో హ్యాపీనెస్ కనిపించేలా ప్రెసెంట్ గవర్నమెంట్ తీసుకున్న జాబ్ క్యాలెండర్ డెసిషన్ వారిలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. అసలు ఈ చేంజ్ ఓవర్ నైట్ లో ఎలా పాసిబుల్ అయింది? నాడు ప్రీవియస్ లీడర్స్ ఏం చేశారు? టుడే ఈ గవర్నమెంట్ ఈ హిస్టారికల్ మిస్టేక్స్ ని ఎలా రెక్టిఫై చేస్తూ డెవలప్మెంట్ వైపు స్టెప్స్ వేస్తోంది? పర్టికులర్ గా కొన్ని కీ సెక్షన్స్ ఇంపార్టెన్స్ గుర్తించి వాటిపై స్పెషల్ ఫోకస్ పెడితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారి పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఇగ్నోర్డ్ వర్గాల పట్ల గత పాలకుల కేర్లెస్నెస్, నేటి ప్రగతిపై ఓ లోతైన అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 2019 నుండి 2024 వరకు ఏపీలో పవర్లో ఉన్న వైసీపీ గవర్నమెంట్ యాటిట్యూడ్పై సీనియర్ క్రిటిసిజం ఉంది. మెయిన్గా కొన్ని వర్గాల వెల్ఫేర్, ఎలక్షన్స్ ముందు వాళ్లకిచ్చిన ప్రామిసెస్ ఇంప్లిమెంటేషన్లో ఆ గవర్నమెంట్ పూర్తిగా నెగ్లెక్ట్ చేసిందనే వాయిస్ నాడు బలంగా వినిపించింది. ముఖ్యంగా స్టేట్ గ్రోత్కి కీ రోల్ ప్లే చేసే నిరుద్యోగ యువత ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ఇష్యూలో నాటి పాలకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవ్రీ ఇయర్ భారీ స్థాయిలో గవర్నమెంట్ జాబ్స్ ఫిల్ చేయడానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ప్రాక్టికల్గా అది ఆశించిన లెవెల్లో ఎగ్జిక్యూట్ కాలేకపోవడంతో యూత్ ఫ్యూచర్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఏళ్ల తరబడి ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఆశలపై నాటి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నీళ్లు చల్లింది. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ని ఫ్యాషన్గా ఫీల్ అయి డిఎస్సీ కోసం, అలాగే సొసైటీ సేఫ్టీ కోసం, పోలీస్ జాబ్స్ కోసం వెయిట్ చేసిన లక్షలాది మంది నిరుద్యోగులకు నాడు భారీ డిసప్పాయింట్ మిగిలింది. తగినన్ని పోస్టులతో నోటిఫికేషన్లు రాకపోవడం వారిని మెంటల్గా కుంగదీసింది. తీరా 5 ఇయర్స్ టెన్యూర్ ఎండింగ్లో కేవలం 2024 ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం నామమాత్రపు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది సరిగ్గా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అన్న సామెతను గుర్తుచేసింది. నాటి ప్రభుత్వం మేజర్గా జాబ్ క్రియేషన్పై ఏ ఫేజ్లోనూ చిత్తశుద్ధితో ఫోకస్ పెట్టలేకపోయింది అన్నది ఓపెన్ సీక్రెట్. యువత ఆశలపై నాటి ప్రభుత్వం ఎలా నీళ్లు చల్లిందో, జాబ్ క్యాలెండర్ పేరుతో ఎలా మోసం చేస్తుందో చూస్తాం. అయితే గత పాలకుల చేతిలో అన్యాయానికి గురైంది కేవలం నిరుద్యోగులు మాత్రమే కాదు, సమాజంలో అత్యంత కీలకమైన మైనార్టీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు సైతం తీవ్ర అన్యాయం జరిగింది. వెల్ఫేర్ అని చెప్పుకుంటూనే వారిని ఎలా పక్కన పెట్టారు? ఆ 5 ఏళ్లలో వాళ్ల బతుకుల్లో ఎలాంటి చీకట్లు అలుముకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓన్లీ యూత్కి మాత్రమే కాదు, రాష్ట్రంలో అత్యంత కీలకమైన మైనారిటీల వెల్ఫేర్ విషయంలోనూ నాటి గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అవడం కూడా అప్పట్లో పెద్ద డిస్కషన్ పాయింట్.
2019లో పవర్లోకొచ్చే నాటికి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న అనేక స్కీమ్స్ని వారు పక్కన పెట్టేశారు. పూర్ ముస్లిం అమ్మాయిల మ్యారేజ్కి సపోర్ట్ ఇచ్చే దుల్హన్ స్కీమ్, హయ్యర్ స్టడీస్ కోసం ఇచ్చే ఓవర్సీస్ ఎడ్యుకేషన్, రంజాన్ తోఫా వంటి వాల్యుబుల్ పథకాల్ని ఒక ప్లాన్ ప్రకారం ఆపే ప్రాసెస్ని నాడు చేపట్టారు. దీంతో మైనారిటీ కమ్యూనిటీస్లో ఆందోళన వ్యక్తమైంది. వెల్ఫేర్ గవర్నమెంట్ అని చెప్పుకుంటూనే ఒక పర్టికులర్ సెక్షన్ని కంప్లీట్గా విస్మరించడం వెనుకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటన్నది అప్పట్లో ఎవరికీ అర్థం కాని ఒక పెద్ద పజిల్గా, ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయి అందర్నీ విస్మయానికి గురిచేసిందని చెప్పవచ్చు. అంతేకాకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సిస్టమ్ని పూర్తిగా డ్యామేజ్ చేశారనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దీని ద్వారా మైనారిటీ యూత్కు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అందించే సబ్సిడీ లోన్ శాంక్షన్ ప్రాసెస్ అటకెక్కింది. ఇక మసీదుల్లో సర్వీసెస్ అందించే ఇమాం, మౌజన్ల సిచ్యువేషన్ మరీ దయనీయంగా తయారైంది. వారికి రెగ్యులర్గా ఇవ్వాల్సిన ఆనరోరియం పేమెంట్స్ లోనూ నెలల తరబడి డిలే జరగడంపై కూడా పబ్లిక్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఓన్లీ ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి డెవలప్మెంట్ కి ఆవగించంతైనా హెల్ప్ చేయలేదన్న ఫీలింగ్ ఆ వర్గాల్లో బలంగా ఫిక్స్ అయింది. ఈ నెగ్లిజెన్స్ నాటి జగన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణమని ఎనలిస్టులు ఇప్పటికే గుర్తు చేస్తున్నారు. ఇక సొసైటీలో అత్యంత బ్యాక్వర్డ్గా ఉన్న గిరిజనుల డెవలప్మెంట్కి సంబంధించిన స్పెషల్ ఫండ్స్ విషయంలోనూ జగన్ హయాంలో సీనియర్ అపోజిషన్ వ్యక్తమైంది. వారు కాన్స్టిట్యూషనల్ రైట్ అయిన ట్రైబల్ సబ్ప్లాన్ ఫండ్స్ ని ఇతర స్కీమ్స్ కు ఇష్టానుసారంగా డైవర్ట్ చేశారనేది మెయిన్ ఎలిగేషన్. దీనివల్ల ఏజెన్సీ ఏరియాల్లో అత్యవసరమైన రోడ్ కనెక్టివిటీ, సేఫ్ డ్రింకింగ్ వాటర్, బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పన కంప్లీట్ గా కుంటుపడిందని విమర్శకులు డేటాతో సహా ఎత్తిచూపారు. గిరిజనుల గ్రోత్ కోసం పనిచేయాల్సిన ఐటీడీఏల పర్ఫార్మెన్స్ వీక్ అవడంతో ఏజెన్సీ సిస్టమ్స్ అన్నీ డ్యామేజ్ అయ్యాయని గిరిజన సంఘాలు ఆనాడు పలుమార్లు రోడ్డెక్కి ప్రొటెస్ట్ చేశాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో డెవలప్మెంట్ క్లాక్ రివర్స్లో తిరిగింది అన్న బిట్టర్ ట్రూత్ సామాన్యులకు సైతం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అది 2019-24 5 ట్రాక్ రికార్డ్. కానీ ఇప్పుడు టైం సైకిల్ తిరిగింది. ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ పాత తప్పులు సరిదిద్దే పనిలో పడింది. కేవలం ఉచితాలకే పరిమితం కాకుండా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే ట్రాక్పై పరుగులు పెట్టిస్తోంది. చీకట్లు పారద్రోలుతూ నిరుద్యోగ మైనారిటీ, గిరిజన వర్గాల్లో కొత్త ఆశలు ఎలా చిగురుస్తున్నాయో మీరే చూడండి. టైం సైకిల్ మళ్లీ తిరిగింది. పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఏపీలో 2024లో పవర్లోకొచ్చిన డెమోక్రటిక్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ గత 5 ఏళ్లలో విస్మరించబడ్డారని భావిస్తున్న వర్గాల పట్ల రెస్పాన్సిబుల్గా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారు విస్మరించారు, మేము పట్టాలెక్కిస్తాం అన్న స్లోగన్ని రియాలిటీ చేస్తూ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. కేవలం ఉచితాలకే లిమిట్ కాకుండా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ని ఒకే ట్రాక్పై బ్యాలెన్స్ చేస్తోంది. ఈ అట్టడుగు వర్గాల లైఫ్ స్టైల్ మెరుగుపరిచేందుకు యాన్యువల్ బడ్జెట్స్లో మునుపెన్నడూ లేని విధంగా హ్యూజ్ అలొకేషన్స్ చేయడంతో పాటు వాటిని గ్రౌండ్ లెవెల్లో పక్కాగా ఎగ్జిక్యూట్ చేసే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది. ఈ పాజిటివ్ వైబ్ స్టేట్ మళ్లీ ప్రగతి ట్రాక్ ఎక్కిందనడానికి అనుకూలమైన సంకేతాలిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీలు, ట్రైబల్స్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సర్కారు ఎంతో క్లియర్ అండ్ ప్రాక్టికల్ అలొకేషన్స్ చేసింది. మైనారిటీల సోషల్ అండ్ ఎకనామిక్ వెల్ఫేర్ కోసం రికార్డ్ స్థాయిలో సుమారు 5,434 కోట్ల రూపాయల్ని కేటాయించి వారి పట్ల తనకున్న కమిట్మెంట్ని చాటుకుంది. 5 ఇయర్స్గా ఆగిపోయిన దుల్హన్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్స్ లాంటి కీ స్కీమ్స్ని రీస్టార్ట్ చేయడంతో పాటు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకులాగా చూడకుండా వాళ్ల రియల్ ఎంపవర్మెంట్కి రూట్ మ్యాప్ వేస్తున్న ఈ కొత్త పాలసీ ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్లో ఇంట్రెస్టింగ్గా చర్చనీయాంశమైంది. ఈ యాక్షన్స్ వారి లైఫ్లో చేంజ్ తెస్తాయన్నది ఇట్టే అర్థమవుతోంది. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాల్లోని గిరిజనుల వెల్ఫేర్కి బడ్జెట్లో ఏకంగా 8,159 కోట్ల రూపాయల భారీ ఫండ్స్ని అలొకేట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. నాడు డైవర్ట్ అయిన ఫండ్స్కి భిన్నంగా నేడు ఈ అమౌంట్తో ట్రైబల్ సబ్ప్లాన్ని అత్యంత స్ట్రాంగ్గా, ట్రాన్స్పరెంట్గా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఏజెన్సీ ఏరియాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి టాప్ ప్రియారిటీ ఇస్తోంది.
ప్రతి గిరిజన గూడానికి పక్కా రోడ్లు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే స్కూల్స్, మోడ్రన్ ఫెసిలిటీస్ ఉన్న మెడికల్ సెక్టార్ని డెవలప్ చేసే విధంగా ఫాస్ట్గా అడుగులు వేస్తోంది. అడవి బిడ్డల బతుకుల్లో క్వాలిటేటివ్ చేంజ్ తీసుకురావాలన్న గవర్నమెంట్ విజన్ ఇందులో స్పష్టంగా అర్థమవుతోంది. ఐటీడీఏలకు పూర్వ వైభవం తెస్తూ వాళ్ల డెవలప్మెంట్కే ప్రభుత్వం సానుకూలమైన సంకేతాలిస్తోంది. ఇక స్టేట్కి బ్యాక్ బోన్ అయిన అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ పై ప్రెసెంట్ గవర్నమెంట్ చూపిన ఇనిషియేటివ్ హిస్టారికల్ అని చెప్పాలి. పవర్లోకొచ్చిన ఫస్ట్ మినిట్తోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టి నిరుద్యోగుల డ్రీమ్ అయిన మెగా డిఎస్సి ప్రాసెస్ని ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసింది. ఏకంగా 16,347 టీచర్ పోస్టుల ఫిల్లింగ్ కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే కాకుండా ప్రీవియస్ గవర్నమెంట్ మిస్టేక్స్ వల్ల ఛాన్స్ కోల్పోయిన వారిని దృష్టిలో ఉంచుకొని అప్లికెంట్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ను 44 ఏళ్లకి పెంచి హ్యుమానిటీని చాటుకుంది. ఈ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన 15,000 మంది కొత్త టీచర్స్ ఇప్పటికే డ్యూటీల్లో చేరడం ప్రభుత్వ చిత్తశుద్ధికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫారెస్ట్, లీగల్ డిపార్ట్మెంట్స్లోని ఖాళీలను కూడా స్పీడ్గా భర్తీ చేస్తోంది. ఫాస్ట్ గవర్నమెంట్ రూలింగ్లో అభివృద్ధికి నోచుకొని నిరుద్యోగ యువతకు కాన్ఫిడెన్స్ ఇస్తూ చంద్రబాబు గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఒక కొత్త జాబ్ క్యాలెండర్ సిస్టమ్ని తీసుకొచ్చింది. నేడు పట్టాలెక్కించారు అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి లేదు. వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్న సుమారు 99,000 పోస్టుల్ని ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా ఫేజ్ల వారీగా ఫిల్ చేసేందుకు పక్కా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో యూత్కి మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండే రెవెన్యూ, మున్సిపల్, హయ్యర్ ఎడ్యుకేషన్, పోలీస్, అగ్రికల్చర్ లాంటి కీ సెక్టార్స్ ఉన్నాయి. అన్ఎంప్లాయీస్ వెయిటింగ్కి ఎండ్ కార్డు వేస్తూ యూత్ పవర్ని స్టేట్ బిల్డింగ్లో పార్ట్నర్స్గా చేస్తున్న ఈ స్ట్రాటజీని మేధావులు విశ్లేషిస్తున్నారు. ఇది వాళ్ల ఫ్యామిలీస్లో ముందే ఫెస్టివల్ తెచ్చింది. ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్కే రెస్ట్రిక్ట్ కాకుండా మొత్తం 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాల క్రియేషన్ టార్గెట్గా కూటమి గవర్నమెంట్ రెడీ అయింది. ఇందుకోసం నైపుణ్యం అనే ఒక స్పెషల్ ఆన్లైన్ పోర్టల్ని అవైలబుల్లోకి తెచ్చింది. దీని ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్లో మోడర్న్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసి నేటి యూత్కి అడ్వాన్స్ టెక్నాలజీలో కార్పొరేట్ లెవెల్ ట్రైనింగ్ అందిస్తోంది. తద్వారా పబ్లిక్ సెక్టార్లోనే కాక ప్రైవేట్ సెక్టార్లోనూ భారీగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేలా విప్లవాత్మకమైన ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తోంది. విస్మరించబడిన వర్గాల్ని కలుపుకుపోతూ యూత్కి కెరీర్ పాత్ వేస్తున్న ఈ 3-man ఫోర్స్ గవర్నెన్స్ ఫ్యూచర్లో ఏపీని దేశానికే రోల్ మోడల్గా నిలపనుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది స్వర్ణయుగానికి సంకేతాలిస్తోంది.